రంగోలీ గార్డెన్స్ బెంగళూరులోని గ్రామీణ జీవన శైలిని కళ్ళకు కట్టినట్లు చూపించే ఓ అద్భుత థీమ్ పార్క్. ఆనాటి కాలమాన పరిస్థితులను నేటి తరానికి అద్భుతంగా అందించే ఓ గొప్ప థీమ్ పార్క్. మొదటి 2 భాగాల లింకులను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, గమనించగలరు. ఆనాటి పాఠశాల విధానాన్ని కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చెప్తా ఉన్నారు. చూడండి, పిల్లలందరూ కూడా నేల మీద కూర్చొని ఎంత శ్రద్ధగా టీచర్ చెప్పేటటువంటివి వింటూ, టీచర్ కూడా పాఠాలు చెప్పే విధానం చూడండి. రోజుల్లో పంచాయతీ ఎలా జరిగేది, ఒక చెట్టు కింద ఒక చిన్న డయాస్ కట్టి ఉండేవాళ్ళు. రాగి చెట్టు కిందో మర్రి చెట్టు కిందో అక్కడ ఊరి పెద్దలు కూర్చొని పంచాయతీ ఏ విధంగా చేసేటటువంటి వాళ్ళు. అప్పట్లో పోలీస్ స్టేషన్లు, కోర్టులకు ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఊరి పెద్దకు చెప్తే ఆయన ఊర్లో ఉండే మిగతా ఒక 5-6 మందిని మంచి వాళ్ళని పిలుచుకొని వచ్చి కూర్చొని ఆ ఊరి సమస్యలు, ఆ ఊరి వారి సమస్యలు అవన్నీ కూడా పంచాయతీ ద్వారా తీర్చేటటువంటి వాళ్ళు. అప్పట్లో ఎవరు కూడా ఎక్కువగా కోర్టులు, కచేరు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళేటటువంటి వాళ్ళు కాదు. ఇక్కడ బావి, చేత బావి. అడవిలో కట్టెలు కొట్టుకునేసి కట్టెలు అమ్మేదానికో, లేదంటే కొంతమంది తమ ఇంటికి కూడా కట్టెలు కట్టుకొని వచ్చేటటువంటి దృశ్యం. ఇక్కడ మనం రాతి పని వాళ్ళని చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత రుబ్బురోలు కొడతా ఉంది ఆమె. లోపల ఒక పెద్ద అయినా రుబ్బురోలు కొడుతూ ఉన్నాడు. ఈ రాతి పని వాళ్ళని ఇక్కడ మనం చూస్తాం. ఇది సున్నపు రాళ్ల బట్టి అని ఉండేటటువంటిది. ఆ రోజుల్లో అందరూ ఇంటికి పండగలకు, శుభకార్యాలకు సున్నం కొట్టేవాళ్ళు. ఆ సున్నం ఎట్లా తయారు చేస్తారు అంటే, అది ఒక బట్టి పెట్టి దాన్ని సున్నపు రాళ్ళని, లైమ్ స్టోన్స్ కలెక్ట్ చేసుకొని దాన్ని కాల్చి చేసేటటువంటి వాళ్ళు. ఇప్పుడు అంతా పెయింట్లు వచ్చేసిన తర్వాత ఈ వృత్తే లేదు. అసలు ఈ సున్నపు రాళ్ళ బట్టీళ్ళు ఎక్కడ మన కంటికి కూడా కనిపించవు. లంబాడీ గిరిజనులు వాళ్ళు బట్టలు వేసుకునే విధానము. కాబ్లర్స్ హౌస్, చెప్పులు కుట్టేటటువంటి వాళ్ళు. ఈ రోజుల్లో మాదిరి బాటా షోరూమ్లు, ఈ మాదిరి చెప్పుల అంగళ్ళంతా ఎక్కడ ఉండేటటువంటివి. కాబ్లర్స్ వాళ్ళ ఇంటికి పోయేసి, లేదా వాళ్ళు ఎక్కడన్నా రోడ్లో పెట్టుకొని ఉంటే అక్కడికి పోయేసి చెప్పులు కుట్టించుకునే వాళ్ళము. నాకైతే మంచి అనుభవము. నేను కూడా చిన్నప్పుడు ఈ విధంగా అక్కడికి పోయి కూర్చొని చెప్పులు కుట్టించుకునేటటువంటి వాళ్ళు. ఊర్లో ఇండ్ల ముందర తిరిగేటటువంటి చిన్న చిన్న జీవాలు, పందుల్ని వెంటాడుతూ పరిగెత్తే ఒక కుక్క. ఇప్పుడు మనము ట్రెడిషనల్ ఫార్మింగ్ సిస్టమ్ అంటే ఆ రోజుల్లో ఏ విధంగా వ్యవసాయాన్ని చేసేటటువంటి వాళ్ళు ఏమి అన్నటువంటిది మనం చూద్దాం. పలుగు, పార పట్టుకునేసి ఏ విధంగా వాళ్ళు సేద్యం చేస్తున్నారు ఆ రోజుల్లో చూడండి. ఎద్దుల బండిలో పిల్లలు ఆడుకునేటటువంటి దృశ్యం. ఎద్దుల బండి, మడకలు ఏ విధంగా కడుతూ వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడంతా ట్రాక్టర్లు, ఆధునిక వ్యవసాయం వచ్చింది కాబట్టి ఆ రోజుది ఎలా ఉంటుందో కనీసము ఊహను కూడా ఈ రోజు పిల్లలకు తెలియదు. తప్పనిసరిగా పిల్లోళ్ళు వచ్చి చూడాలి. ఇది మన భారతీయ సంస్కృతి, ఆనాటి పరిస్థితులు ఎలా ఉంటాయో వాళ్ళకు ఊహకు కూడా అందనటువంటి చాలా గొప్ప విషయాలంతా కూడా వాళ్ళు ఇక్కడ తెలుసుకో. ఒక ప్లాట్ఫామ్ కట్టేసి దాని మీద ఈ ఒడ్లు అవన్నీ వేసేసి దాన్ని తొక్కిచ్చేది, అనిమల్స్ తో తొక్కిచ్చేటటువంటి విధానం. పాడడము అంటారు. అంటే మనం హార్వెస్ట్ చేసుకున్నటువంటి ఇదన్నీ కూడా గడ్డి ఒక పక్క, విత్తనాలు ఒక పక్క పడేదానికోసం గాలి వచ్చేటప్పుడు తూర్పు ఆడడం అంటారు. ఇప్పుడు ఫ్యాన్లు పెట్టి చేసేస్తున్నారు. ఆ రోజుల్లో గాలి ఎప్పుడు వస్తుందో అప్పుడే చేసేవాళ్ళు. వ్యవసాయము, ఎద్దులు చూడండి. మన ఒంగోలు ఎద్దులు జ్ఞాపకం వస్తున్నాయి దీన్ని చూస్తా ఉంటే.
ఒంగోలు ఎద్దులతో వ్యవసాయము, అక్కడ బర్రెలతో నీళ్లు బావి నుంచి తోడుతూ ఉన్నారు. వారపు సంతలు అని అనేటటువంటి వాళ్ళము, అంటే ఇప్పుడు కూడా వారపు సంతలు ఉన్నాయి. ఆ రోజు వారపు సంతలు ఎలా ఉండేవి చూడండి. వెజిటబుల్స్ ఓ పక్క అమ్ముతూ ఉన్నారు, ఆ తర్వాత టెంకాయలు ఇవన్నీ కూడా, తర్వాత కిరాణా వాళ్ళు అమ్మడము, ఎర్రగడ్డలు తెల్లగడ్డలు మిగతా కూరగాయలు అమ్మడము, ఇవన్నీ కూడా ఆనాటి మార్కెట్ పరిస్థితులు ఎలా ఉండేది అని. అంటే కొన్ని విలేజ్ లో ఇప్పుడు చూస్తే కూడా ఈ కల్చర్ మనకు కనిపిస్తుంది. ఇది ఇంకా మర్చిపోనేది కాదు, మార్కెట్ కల్చర్. ఆ తర్వాత మనము చూసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రతి సంతలో కూడా ఈ అనిమల్స్ సంత అని అంటారు. అంటే అనిమల్స్ కే సపరేట్ గా సంత ఉంటుంది. బేరసారాలు చేసి తాము ఆవులు ఎద్దులు కొనుక్కునేటటువంటి వాళ్ళు వచ్చి ఆవులు ఎద్దులు కొనుక్కోవడము, తర్వాత అమ్మేవాళ్ళు అమ్మడము, ఇవన్నీ కూడా ఈ ఆవుల సంత అంటాం మనము. ఈ రోజుల్లో ఇప్పుడు కూడా మనం విలేజ్ల్లో మనం ఈ ఆవుల సంతలు ఇవన్నీ కూడా మనం చూస్తాము. చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ ఈ సంత, తర్వాత ఈ గ్రామీణ మార్కెట్ సంతలంతా కూడా చాలా అద్భుతంగా ఇక్కడ చిత్రీకరించినారు. రియల్లీ ఫెంటాస్టిక్. సంక్రాంతికి గంగురెత్తుల వాళ్ళు వచ్చేటటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడక్కడ కనిపిస్తారు. వీళ్ళు చాలా రేర్. ఆ దృశ్యాన్ని ఇక్కడ కళ్ళకు కట్టినట్లుగా ఇక్కడ చిత్రీకరించినారు. ఇది ఆవుల సంత, క్యాటిల్ ఫెయిర్ అంటాము. మామూలుగా దీన్ని ఎట్లా ఆవుల్ని ఎద్దుల్ని కొంటారు అంటే పండ్లు చూస్తారు, ఆ పండ్లను బట్టి దాని ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఏజ్ని క్యాలిక్యులేట్ చేసి దాని వెలను వాళ్ళు దీని వాల్యూ ఇంత, దీని వయసు ఇంత అని చెప్పేసి ఆ వయసు ప్రకారము అనిమల్స్ కి వెల కడతారు. తర్వాత ఈ సంతల్లో కాళ్లకు మామూలుగా వాళ్ళు ఇది చేస్తారు చూడండి, దాని కాల్ రేట్. ఈ విలేజ్ లో గుర్రపు బండిలో టాంగాలు పిల్లోళ్ళు ప్రయాణించడం వాళ్ళకు ఒక అద్భుతమైన అనుభవం ఇస్తుంది. మనం ఎక్కడ చూస్తామండి ఈ గుర్రపు బండ్లు ఇప్పట్లో చాలా తక్కువ. ఓల్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. खाली है, बोलिए सर खाली है। इसको हम बंद करेगा इसे। सर लास्ट 2 नंबर चेक कर लीजिए, ऐसा करिए। राइट हैंड देखिए सर, मैडम सर जी का 100 है, आप देखिए 500 हो जाएगा। ठीक है सर, ऐसे करके बोलेंगे। चलो 1 2 3 ले जाओ। मोर राइट सर, आप भी बोलिए मोर राइट। गया सर, ओपन करिए। देखो 500 आ गया। सबको दिखाना है सर ओपन करके। बोलिए 500 आया। यो पेपर आ गया है, लीजिए सर, ये आप लीजिए। सर पेपर चाहिए या 100 वापस चाहिए? 100 इसके अंदर सर फायर करना है। हाँ लगता है सर जी सिगरेट पीते हैं। हाँ, एक ही बार में जलाया है। देखिए सर, मैडम सर जी का 100 जल गया। सर जी का दिल है धड़क धड़क हो गया। 1 2 3 ले जाओ। 100 रुपीज से लेके आओ। क्लैप करेंगे सर, मैडम आ गया। बोलिए सर वही है। थैंक यू सर, बैठिए। थैंक यू सर जी। కర్ణాటకలోని నాట్యాలు మనము కాంతారాలో చూసినాం కదా, ఆ కాంతారాలో వాళ్ళు వేసుకున్నటువంటి ఆ డ్రెస్, ఇవన్నీ కూడా ఇక్కడ మనం గరగాటము. ఆ రోజుల్లో సంతలో ఈ సూక్ష్మదర్శిని ద్వారా సినిమాలు చూసే ఒక అద్భుతమైన దృశ్యం. ఈ తమిళనాడు సాంప్రదాయంలో పూల కావిడి ఎత్తాము, అది. ఆ తర్వాత అడవి మనుషుల కల్చర్ ఎట్లా ఉంటుంది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు మనము
కుస్తీ పోటీలు ఆ రోజులు పండగల్లో కానీ తర్వాత ఏదైనా జాతరల్లో కానీ కుస్తీ పోటీలు నిర్వహించేటటువంటి వాళ్ళు. ఇప్పుడు రెజ్లింగ్ అనేసి ఇప్పుడు మనము ముద్దుగా పేరు పెట్టుకునేసి డబ్ల్యూడబ్ల్యూ ఛానల్స్ చూస్తూ ఉంటాము. ఆ రోజుల్లో విలేజ్లో ఏ విధంగా కుస్తీ పోటీలు నిర్వహించేవాళ్ళు,